పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని పరిష్కారమే లక్ష్యంగా ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నేడు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించామని చెప్పారు. అనేకమైన సమస్యలతో ప్రజలు వస్తున్నారని తెలిపారు. కొన్ని అసోసియేషన్ రిక్రూట్మెంట్స్, అవుట్ సోర్సింగ్ వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొంతమంది ట్రాన్స్ఫర్స్, మరికొంతమంది రోడ్లు, డ్రైనేజీలు, సైడ్ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. శ్యామలానగర్ లో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని మా దృష్టికి రావడం జరిగిందని తెలిపారు. ప్రధాన సమస్యగా శానిటేషన్ అని తెలిసిందని, దానిని సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రోజు శ్యామలానగర్ ప్రాంతంలో ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి శానిటేషన్ సమస్య లేకుండా చేశామని చెప్పారు. కుక్కల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు చెప్పడం జరిగిందని, ఆ సమస్యను ప్రజల సహకారంతో ప్రత్యేకంగా బ్రీడింగ్ జోన్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో కుక్కలు తిరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దాదాపు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రోజు శుక్రవారం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా గ్రీవెన్స్ ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా పబ్లిక్ కి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పి ఏ దిశా నిర్దేశం అయితే చేశారో అందులో భాగంగానే ఈ రోజు శుక్రవారం పశ్చిమ ఆఫీసు ప్రజా గ్రీవియన్స్ తో సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల్ని తెలుపుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అప్పటికప్పుడు ఫోన్లు చేసి తీర్చే సమస్యలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. కొన్ని సమస్యలకి కాస్త టైం పట్టే సమస్యలన్నిటికి కూడా వాళ్ళకి సానుకూలంగా వివరించి పంపించడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని సమస్యలు ఇటు గవర్నమెంట్ పాలసీ ద్వారా తీరాల్సిన సమస్యలన్నిటికీ కూడా కొంత సమయం పడుతుంది, వేచి ఉండాల్సిందే అని చెప్పి కూడా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాగా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఈ రోజు ముందుకు వెళ్తున్నాము. అయితే ఇందులో ప్రధానంగా ఈ రోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ గురించి కానివ్వండి, లేదంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కొంతమంది ట్రాన్స్ఫర్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అదే విధంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా డ్రైన్లు, రోడ్లు వేయలేదు అని చెప్పి అడగడం జరిగింది. వాటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వెంటనే కనుక్కొని వాటి స్టేటస్ ఏంటో కనుక్కొని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి కొన్ని చోట్ల ప్రధానంగా వేకెంట్ ల్యాండ్స్ తో విపరీతమైన సమస్యలు, అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఈ వేకెంట్ ల్యాండ్ వల్ల అటు శానిటేషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ల మీద ఆ భారం పడుతూ వాళ్ళు చెడ్డ పేరు మోయాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఒక కార్యక్రమం ప్రజల సమస్యలు తీర్చడమే ఎజెండాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు శ్యామలానగర్ లో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా శ్యామలానగర్ లో ఎదుర్కొంటున్న సమస్యలు శానిటేషన్ అని చెప్పడం వల్ల మేము దానికి ఎందుకు శానిటేషన్ ఇంతవరకు కూడా ఇంత అధ్వానంగా ఉంది అని స్క్రూటినీకి వెళ్తే శివారు ప్రాంతాల్లో ఆ ఖాళీ స్థలాలు వదిలేసి అక్కడ చెట్లు మొలిచిపోయి అక్కడ డ్రైనేజ్ లేని పరిస్థితి, ఆ ఖాళీ స్థలాలు దాటుకుని ఉన్న 2-3 ఇళ్లకి ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడింది. ఇవాళ కంప్లీట్ గా శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఎండార్స్ చేయడం జరిగింది. మాక్సిమం కూడా ఆ ఏరియా అంతా శానిటేషన్ డ్రైవ్ లాగా చేసి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైర్స్ అన్ని లో లయింగ్ గా ఉన్నాయని చెప్పి మా దృష్టికి రాగానే వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎండార్స్ చేయడం జరిగింది. అక్కడ పోల్స్ కొన్ని షిఫ్ట్ చేస్తూ వైర్లన్నీ కూడా పైకి లాగి పెట్టడం జరుగుతుంది. కొన్ని రోడ్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆ ప్రాంతం వాళ్ళు. ఆ రోడ్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కనుక్కుంటే అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి టెండర్ స్టేజ్ లో ఉన్నాయి.